కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనలు. సిమెంటు ధరల పెంపుపై సిపిఐ నేత గాలి చంద్ర ఆగ్రహం. గండి క్షేత్రంలో మహా కుంభాభిషేక మహోత్సవాలకు సర్వం సిద్ధం. బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సైకిల్ ఎక్కిన 20 కుటుంబాలు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలతో ప్రకటనలు ఇవ్వడం దేశంలోనే కొత్త ఒరవడని అన్నారు. కార్పొరేట్ సంస్థలు చేసే పనిని ప్రభుత్వం చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు అన్నారు. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. సిమెంటు బస్తాపై 50 రూపాయలు, స్టీల్ టన్నుపై 20,000 పెంపు సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం మోపుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర విమర్శించారు. సిమెంటు పరిశ్రమలు కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ స్థానికులకు ఉపాధి కల్పించకుండా దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ధరల పెంపును అరికట్టి పరిశ్రమలపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విపత్తుల నుంచి కోలుకొని నిర్మాణ రంగం వేగం పుచ్చుకుంటుంది. ప్రజలు ఏదైనా నిర్మాణం చేపట్టచ్చు, సొంతింటి కల నెరవేర్చుకోవచ్చు, నిర్మాణాలు జరుపుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేసే క్రమంలోనే ఉన్న ఫలంగా ఇవాళ సిమెంటు పరిశ్రమలు సిండికేట్ అయ్యి ఏకంగా ఒక బస్తా పైన 50 రూపాయల నుంచి 70 రూపాయలు అదనంగా పెంచడం అనేటువంటిది నిర్మాణ రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ఇట్లుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు ఈ స్టీల్ సెక్టార్కు సంబంధించి కూడా ఒక టన్ను పైన 20,000 రూపాయలు ఏకకాలంలో పెంచడం అంటే ఇది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల మీద ఎంత ప్రభావం చూపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. స్టీల్కు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ మార్కెట్, ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ వ్యవస్థ, దీని ప్రభావం పక్కన పెడితే సిమెంట్ ఇండస్ట్రీస్కు సంబంధించినటువంటిది జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటిది, అందులో రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ భాగం. మన కడప జిల్లాలోనే దాదాపు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, జువారీ కావచ్చు, ఐసీఆర్ కావచ్చు, దాల్మియా కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లాలో కావలసినంత ముడి సరుకు వాడుకుంది, నీళ్లు వాడుకుంది, కరెంటు వాడుకుంది, అన్నీ ఈ జిల్లాలో ఉన్నటువంటి వనరులు అన్నీ వాడుకుంటారు. కార్మికులను కూడా దినసరి కూలీల కంటే అధ్వానంగా కాంట్రాక్ట్ లేబర్ను పెట్టి ఇష్టారాజ్యంగా వాడుకుంటారు. అన్నీ వాడుకొని ఎలాంటి పొల్యూషన్ను కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి పర్యావరణ హితాన్ని కాపాడుకునేటువంటి చర్యలు ఏ విధంగా చేయకుండా ఇష్టారాజ్యంగా ప్రజలకు అనారోగ్యాన్ని మిగిల్చి వచ్చిన ఆదాయం మాత్రము ఫ్యాక్టరీ యాజమాన్యాలు కొల్లగొడతా ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు పెంచారు 50 రూపాయలు అదనంగా ఒక మూట పైన? ఏమన్నా దానికి సంబంధించినటువంటి నీళ్ళ రేటు పెరిగిందా, కరెంటు రేటు పెరిగిందా, లేదు లైమ్ స్టోన్ యొక్క కాస్ట్ పెరిగిందా, పోనీ జీతభత్యాల పెంపు అబ్నార్మల్గా ఏమన్నా పెంచబడిందా? ఇవేవి ఒక అశాస్త్రీయమైనటువంటి పెరుగుదల, ఇష్టారాజ్యం, సిమెంటు పరిశ్రమల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. ఒకప్పుడు సిమెంటు పరిశ్రమ ఏర్పాటు అవుతుందంటే దాంట్లో 1000-1500 మంది పనిచేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కోల్పోయిన వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనేటువంటి ఆలోచనకు భిన్నంగా ఇవాళ జర్మన్ టెక్నాలజీ అని ఒకడంటాడు, ఇంకొక టెక్నాలజీ అని ఒకడంటాడు. ఈ టెక్నాలజీ పేరుతో కార్మికులు లేకుండా, మనుషులు లేకుండా మరమనుషులను పెట్టుకొని మెకనైజేషన్ పేరుతో సిమెంటును ఉత్పత్తి చేసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి యాజమాన్యాలుగా మారిపోతున్నాయి తప్ప ఎక్కడే కానీ పరిశ్రమల వల్ల ఈ ప్రాంతానికి కానీ, ఈ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఎలాంటి ఉపయోగం లేనటువంటి పద్ధతులు తయారవుతూ ఉన్నాయి. అనేక పర్యాలు
ఎర్రగుంటకు సంబంధించినటువంటి అయ్యా మాకు దుమ్మంతా నిండిపోతూ ఉంది, మా ఆరోగ్యం దెబ్బతింటా ఉంది, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్ బారిన పడుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే గ్రీనరీని పెంచడం కానీ, చెట్లు పెంచడం కానీ, పర్యావరణాన్ని కాపాడడానికి ఎలాంటి ఒక్క సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా ఖర్చు చేస్తామన్నట్లు కనపడదు. కానీ ఇవాళ ఇబ్బడి ముబ్బడికి ఇష్టారాజ్యంగా పెంచుకుంటా పోతా అంటే ప్రభుత్వ నియంత్రణ ఏమవుతోంది? మీరు సంచిపైన ఎంత మామూలు వసూలు చేస్తున్నారు? కాబట్టి మీ సంచులను, మీ జోబులు నింపడం కోసం సంచుల మీద ఇష్టారాజ్యంగా పెంచుకుంటా పోతే అది సామాన్యుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి వెంటనే ఈ సిమెంటు పరిశ్రమల దోపిడీని అరికట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాని పక్షంలో ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కడప జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్ర గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు రేపటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. 28.05 కోట్ల వ్యయంతో పునర్నిర్మించిన ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. మే 8న అంకురార్పణతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 6 రోజుల పాటు కొనసాగనున్నాయి. మే 9న తులసి అర్చన, మే 10న కుంకుమార్చన, మే 11న నాగవల్లి దళార్చన, మే 12న హనుమాన్ జయంతి సందర్భంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. ఉత్సవాల చివరి రోజు మే 13న మహాపూర్ణాహుతి, సర్వదర్శనం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ కల్లూరు వెంకటస్వామి, ఈవో పట్టం గురుప్రసాద్ తెలిపారు. కడప జిల్లా కాశీనాయన మండలం కొటాలపల్లిలో వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ కె రితీష్ రెడ్డి సమక్షంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు పాలన, రితీష్ రెడ్డి ప్రజా సమస్యలపై స్పందించిన తీరుకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రితీష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, ఈగ వెంకట రమణారెడ్డి, కల్వకూరి రమణ తదితరులు పాల్గొన్నారు. Devi
దేవునికి వదిలేమ్మా దేవునికి చూడండి కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ నేత చప్పిడి మహేష్ నాయుడు ఘాటుగా స్పందించారు. తనను ఎర్రచందనం స్మగ్లర్ గా చిత్రీకరించడం రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. వైసీపీ హయాంలో చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మరోసారి తనపైన చంద్రబాబు పైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించనని హెచ్చరించారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నా పైన మా గౌరవ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎవరు నువ్వు నా గురించి మాట్లాడడానికి? నీకేం తెలుసు నా గురించి మాట్లాడుతున్నావు? ముందు నేను నీ గురించి మాట్లాడేదా లేదా మీ నాయకుడి గురించి మొదలు పెట్టలేదా? నీ గురించి మొదలు పెడతాను. నువ్వు బీసీ నాయకుడు నందం సుబ్బయ్యను నీ బామర్ది బంగారెడ్డితో కలిసి హత్య చేయించలేదా? అలాగే నీ రెండో కూతురు, నీ మొదటి కూతురు నువ్వు బీసీ నాయకుడికి ఇచ్చి ఆదర్శ వివాహం చేశానని గొప్పలు చెప్పుకున్నావు. అదే మొదటి కూతుర్ని అల్లుడిని రెండో పెళ్లికి పిలవకుండా బహిష్కరించింది నిజం కాదా? అలాగే కలవరి చర్చి భూములు కాజేయలేదా? చౌటప్పల దగ్గర ఉన్న ఎస్సీ భూములు లాక్కోలేదా నువ్వు? రుద్దుటూరు సంజీవ కాలనీలో కొంతమంది పేదల భూములు లాక్కుని వాళ్ళు కడుపు కొట్టింది నిజం కాదా? గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఎన్నో కోట్లు దొంగ బిల్లులు పెట్టి కాజేసిన దొంగవు కాదా నువ్వు? అలాగే దొంగ నోట్లు చలామణి కేసులో అరెస్ట్ అయిన ఒంగోలు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రసపుత్ర రజనీ నీకు సంబంధాలు లేవా? నువ్వు పార్ట్నర్ కాదా? ఇంకా కామెడీ విషయానికి వస్తే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నువ్వు టీవీలో హైలైట్స్ చూస్తూ అది లైవ్ మ్యాచా హైలైట్ మ్యాచా తెలియకుండా క్రికెట్ బుక్కి ఫోన్ చేసి ఇండియా గెలుస్తుంది ₹1,00,000 అని చెప్పిన కామెడీ పీసు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి పరిస్థితి ఏంది తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు రాష్ట్ర కార్యదర్శివి, నేను రాష్ట్ర కార్యదర్శి అని మాట్లాడుతున్నావు. నువ్వు నియోజకవర్గానికి పరిమితమైన ఒక కబ్జా కోరు, భూ కబ్జాదారుడివి, దొంగ మూట్ల కేసులు అట్లా అన్ని కేసులు ఉండేవి. నువ్వు నేను సమానం అని మాట్లాడుతున్నావు. నువ్వు మా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడుతున్నావు. నీ స్థాయి నా స్థాయి కంటే తక్కువ. నేను పార్లమెంట్నే ప్రభావితం చేయగలిగిన నాయకుడిని నేను. నువ్వు నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు. ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా నువ్వు చంద్రబాబు నాయుడు ఏదో ఎంకరేజ్ చేస్తా అన్నాడు. మహేష్ నాయుడు పైన అనేక కేసులు ఉన్నాయి. ఏదేదో అంతర్జాతీయ
వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, అది ఇది ఏదో నీ నోటికి వచ్చింది వాగావు. ఏదైనా ఒక్కటి నిరూపించగలవా నువ్వు? 2006లోనే నా ప్రజాదరణ, నాకున్న బలగాన్ని అన్నీ చూసి మీ నాయకుడు రాజశేఖర రెడ్డి భయపడి ఆ రోజుల్లోనే అనేక తప్పుడు కేసులు, అనేక అక్రమ నిర్బంధాలు నా పైన పెట్టి నన్ను స్మగ్లర్గా చిత్రీకరించాడు. తప్పుడు కేసులతో స్మగ్లర్గా చిత్రీకరించినాడు. అది తెలుసుకో ఫస్ట్. అదే మీ రాజశేఖర రెడ్డి 2009లో రెండోసారి సీఎం కాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడీ యాక్ట్స్ అనేది బ్యాన్లో ఉన్నాయి అంతవరకు. ఆ బ్యాన్ ఎత్తేసి మొట్టమొదటి పీడీ యాక్ట్ విత్ ఎన్కౌంటర్ ఆర్డర్ నా పైన ఇష్యూ చేశాడు. అంటే అర్థం చేసుకోవాలి నువ్వు, మీ నాయకుడికే నేను భయపడలా, మీ నాయకుడే నాకు భయపడి నన్ను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశాడు. నన్ను ఒక స్మగ్లర్గా చిత్రీకరించింది మీ నాయకుడు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే నీకు చాలా మంచిది. ఏదో మైక్ ఉంది మాట్లాడేశారు, ఏదో అందరినీ మాట్లాడుతుంటావు, అంతా వదిలేస్తారు. ఇక్కడ నేను వదిలేసి కూర్చునే రకం కాదు, అది కూడా గుర్తుపెట్టుకో. 2, నువ్వు అంటున్నావు చంద్రబాబు నాయుడు ఎంకరేజ్ చేశాడు మహేష్ నాయుడు ప్రోత్సహిస్తున్నాడని. నా పైన ఒక చిన్న మచ్చ ఉందని తెలిసే, నాకు ఎన్నో అర్హతలున్నా నన్ను కొంచెం పక్కన పెట్టే పార్టీని ముందుకు తీసుకెళ్తా వచ్చిన నాయకుడు మా నాయకుడు. అభివృద్ధి కావాలి, చెడ్డ పేరు రాకూడదు, ఏదో రోజు నీలాంటి కుక్కలు మొరిగితే కూడా ఆ కుక్కలకు సమాధానం చెప్పకూడదు అనే ఉద్దేశంతోనే మా నాయకుడు నన్ను కొంచెం పక్కన పెడతా వచ్చాడు, అన్ని అర్హతలు ఉన్నా కూడా. అదే మీ నాయకుడు ఏం చేశాడు? నేను 12 నెలలు పీడీ యాక్ట్లో ఉన్నది వాస్తవం, నేను నిర్బంధంలో ఉన్నా. మీ నాయకుడు మాదిరి 16 నెలలు రిమాండ్ ఖైదీగా లేను నేను. మీ నాయకుడు ఎందుకు వెళ్ళాడు జైలుకి 16 నెలలు? దేశంలోనే ఎవరూ చేయనంత ఆర్థిక నేరాలు చేసి ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అలాంటి ఆర్థిక నేరగాడు నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు నన్ను విమర్శించడానికి నీకు సిగ్గైనా ఉండాలి. అలాగే మీ నాయకుడు, మా నాయకుడు ఎక్కడ ఒక క్రిమినల్ ఎంకరేజ్ చేసింది సందర్భం లేదు. మీ నాయకుడు సొంత బాబాయిని చంపిన అవినాష్ రెడ్డిని ఎంపీని చేస్తే, కారు డ్రైవర్ చంపిన అనంతబాబుని ఎమ్మెల్సీని చేసి ఇంకా పక్కన పెట్టుకుని తిప్పుకుంటున్నావు. ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మినిస్టర్లు, నాయకులు ఇంకా నా వాళ్ళు అనుకుని భుజాల చేతులు వేసుకుని తిరుగుతున్నావు. అదే మా నాయకుడు చిన్న ఆరోపణలు వచ్చిన ఆదిమూలంలో ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి సమాజానికి ఒక సంకేతం ఇచ్చాడు. మీ నాయకుడు ఇచ్చాడా? ఫస్ట్ మీ నాయకుడిని అడుగు. రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మాకల్లా ఏలెత్తి చూపించే బదులు ఊరంతా మీ వైపు ఏలెత్తి చూపిస్తుంది, అది గమనించుకుని నువ్వు ప్రవర్తిస్తే బాగుంటుంది. మేము వస్తాం, మీ నాయకుడి విషయానికి వద్దాం, ఎర్రచందనాని విషయానికే వద్దాం. మీ నాయకుడు చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ విజయానంద రెడ్డికి కేటాయించలేదా? ఆ విజయానంద రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఆ విజయానంద రెడ్డి పైన అక్రమ మద్యం తరలించిన కేసులు 2014-15లోనే రిజిస్టర్ అయినాయి. ఎర్రచందనమే కాదు, అక్రమ మద్యం తరలించిన వ్యక్తిని ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన ఘనత మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా 40 సంవత్సరాలు శ్రీగంధం స్మగ్లర్గా అనేక హత్యాయత్నాల కేసుల్లో, కటార్ మోహన్ చంపిన కేసులో కూడా ఉండే బుల్లెట్ సురేష్ను, ఎర్రచంద్రం స్మగ్లర్ పేరు మోసిన బుల్లెట్ సురేష్ను రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ చేసింది మీ నాయకుడు కదా. గజల శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కదా. అలాంటి శ్రీనివాసరెడ్డిని మండల యువజన విభాగం అధ్యక్షుడు, వాళ్ళ భార్య జడ్పీటీసీగా ఎన్నిక చేసింది మీ నాయకుడు కదా. చివరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరులు, ఎర్రావారిపల్లెం రెడ్డప్పరెడ్డి ఎంపీపీగాను, వాళ్ళ భార్య రేవతిని తలకోన గుడి ఆలయ చైర్మన్ చేసింది మీ జగన్మోహన్ రెడ్డి కదా. అదే మండలానికి చెందిన చెంగల్రెడ్డిని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్గా, తర్వాత ఎంపీపీగా చేసింది మీ నాయకుడు కదా. మీ ప్రొద్దుటూరులోనే సంచలనం రేకెత్తించిన దొంగ నోట్ల కేసులో నీ పార్ట్నర్ రసపుత్ర రజనీని రాష్ట్ర బొంగర్ కార్పొరేషన్ డైరెక్టర్ని చేసింది నీ కోసం మీ నాయకుడు చేయలేదా? ఇలా చెప్పుకుంటా పోతే నువ్వు 2 రోజులు చెప్పొచ్చు. మీ నాయకుడి ఆధ్వర్యంలో నీ పైన మర్డర్ కేసులు ఉన్నాయి. 99% మీ సహచరుల పైన, మీ నాయకుడి ఆధ్వర్యంలో పనిచేసే వాళ్ళ పైన చిన్న చితక ఆర్థిక నేరాలు, మర్డర్ కేసులు, గంజాయి స్మగ్లింగ్ కేసులు, మొత్తం ఉన్న కేసులన్నీ మీ దగ్గర పెట్టుకుని నా వైపు ఏలైతే చూపిస్తాను, దానికి నీకే అనిపించదు సిగ్గుగా?
ఒకటి గుర్తుపెట్టుకో, మీ నాయకుడు ఏదో స్క్రిప్ట్ రాయిస్తాడు, మీ నాయకుడు స్క్రిప్ట్ అలవాటు పడి ఏదో ఎవడో రాయించిన స్క్రిప్ట్కు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. రా సుండుపల్లి మండలానికి రా. ఈ 6 నెలల కాలంలో నేను చేసిన అభివృద్ధి మండల ప్రజలను అడుగు, ఇక్కడున్న మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను అడుగు, తెలుస్తుంది. నువ్వేదో సేవ అంటున్నావు. నేను సేవ చేస్తున్నాను, వాళ్ళు ఏదో చేస్తున్నారన్నావు. నువ్వు చేసే సేవ ఏంది? నంగం హత్యలు చేయించడం, దొంగ నోట్లు చలామణి చేయించడం, మట్కా ఆడించడం, పేదల భూములు కబ్జా చేయడం, ఇదేనా నువ్వు చేసే సేవ? నువ్వు సేవ అనే పదానికి వాడడానికి కూడా అనర్హుడు. నీకు చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు నా గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నావు. నువ్వు నా స్థాయికే తగ్గ వ్యక్తివి కాదు. నువ్వు అలాంటిది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని మాట్లాడేటప్పుడు నువ్వు దగ్గర పెట్టుకుని మాట్లాడితే నీ ఒంటికే మంచిది. ఎప్పుడైనా నీ నాయకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు మనం పోస్ట్ మార్టం చేసినట్టు చేసి మన అవినీతి మన అరాచకాలన్నీ బయట తీస్తాను, ఇలాంటి స్క్రిప్ట్లు వద్దు, మర్యాద మన ఇళ్లలో మనం ఉందాం, మనం 11 సీట్లకు పరిమితం చేసి ముసుగేసి ఇంట్లో కూర్చొని పెట్టినారు, నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పడుకోండావు, నేను నా ఇంట్లో పడుకున్నావు, ఎందుకు రోడ్డుకు లాగి నన్ను వాళ్ళ దగ్గర నానా మాటలు అనిపిస్తాడో, నా వల్ల కాదు నాయన దండం పెట్టి ఇంట్లో మర్యాద కూర్చుంటే నీకు బాగుంటుంది రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 7వ జిల్లా మహాసభను సుందరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి గంగనపల్లి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా సభ ప్రాంగణానికి చేరుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం సభ ప్రారంభమైంది. ప్రభుత్వ విధానాలు, కార్మికుల సమస్యలపై నాయకులు ప్రసంగించారు. కార్యక్రమంలో సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఏవీపీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ మండలాల నుంచి ఒకరో ఇద్దరో మాట్లాడి మన సంఘాన్ని ముందుకు తీసుకోవడానికి, బలోపేతం చేయడానికి, పేదల హక్కులను కాపాడడానికి మనం అనేక పోరాటాలు రూపొందించడం, మన నాయకత్వాన్ని ఎన్నుకోవడం, అప్పుడు ఈ మహాసభ ముగుస్తుంది. మామూలుగా మహాసభలు, ఊరేగింపులు, ర్యాలీలు అంటే ఇతర పెద్ద పార్టీలను చూసి మనము అవి మీటింగ్లు అంటే అనుకుంటాం. నిన్న పేపర్లో చూసినారు, నెల్లూరులో ఈ నెల మే ఆఖరిలో తెలుగుదేశం ఈనాడా మహానాడు జరుగుతుందంట. ఎక్కడ జరపాలి, ఎలా జరపాలి, ఎంతమందిని పిలాలి, ఏమేం భోజనం పెట్టాలని 4 రోజులు చర్చించారంట. చివరికి అది జరపడానికి ఎంత ఖర్చు అవుతుందంటే సుమారుగా 100 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే తెలుగుదేశం రేపు మహానాడు జరుగుతుంది, వాళ్ళు ఎన్ని రకాలంటే 45-50 రకాల భోజనాలు పెడుతున్నారంట. అంటే ఆ 45 రకాల భోజనాలు తినడం ఏమో కానీ చూడడానికి మనకు టైం సరిపోతుంది. మరి మనది కూడా మహాసభే. మరి మనమేమి ఎండలో వస్తే కూర్చుంటే, ఎండలో కూర్చున్నాము, చర్చించుకుంటున్నాము, మాట్లాడుతున్నాము, సాయంత్రం దాకుంటాం, వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళు జరిపే మహాసభలకి మనం జరిపే మహాసభలకి తేడా ఏమంటే, వాళ్ళు జరిపే మహాసభలు ప్రభుత్వాన్ని ఎట్లా పాలించాలి, ప్రజల సొమ్ము ఎలా కొల్లగొట్టాలి, కోట్ల రూపాయలు ఎలా కూడబెట్టుకోవాలి, కాంట్రాక్ట్లు ఎట్లా పంచుకోవాలి, చివరికి వచ్చేలోపు వచ్చే ఎన్నికల్లో మనం ఎట్లా గెలవాలి, ఇది రాష్ట్రంలో పేదలు, కష్టజీవులు, కార్మికులు, రైతులు, యువతులు, మహిళలు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలను చర్చించరు. కడప జిల్లా జమ్మలమడుగులోని పురాతన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమన శాస్త్రోక్తంగా నిర్వహించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేయగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కళ్యాణం అనంతరం స్వామివారు గజవాహనంపై పురవీధుల గుంట ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.
श्रावयन्ते ओमिति सामानि गायन्ते ओम शामति शस्त्राणि ततुन्ते ओमित्यर्थर्यप्रतिकरं निर्माते ओमिति ब्रह्मा सलोके జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన సతీమణి అరుణమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. గోవింద గోవింద నినాదాలతో పట్టణం మార్మోగిపోయింది. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని పునీతులయ్యారు. రథోత్సవం సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా టీటీడీ, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్ శాఖలు సంయుక్తంగా ఏర్పాట్లు నిర్వహించారు.
వచ్చిన అందరికీ కూడా ఈరోజు రథోత్సవము జమ్మలమడుగు పట్టణంలో అత్యంత వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని అందరం కూడా నిర్వహిస్తూ ఉన్నాము 10 నిమిషాల్లో. కాబట్టి చిన్నపిల్లల జాగ్రత్త, ఆభరణాల జాగ్రత్త, పరిసర జాగ్రత్త. కాబట్టి వీలైనంత వరకు పిల్లలు జాగ్రత్త. మా పిల్లల వదిలేసి మీ బాడీ మీరు ఉంటున్నారు. ఆభరణాలు నిదానము మెల్లగా మెల్లగా చిన్నగా నిదానము మెల్లగా నిదానము చిన్నగా నిదానంగా లాగాలి. నిదానము కొడుకుల కింద కొంచండి. కింద పెట్టుకోండి. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.